ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం అయితే చేపడతా ఉంది. దీని ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో సంబంధించి A1 గా సోనియా గాంధీ అలాగే ఎటుగా రాహుల్ గాంధీని ఫ్రేమ్ చేస్తూ బీజేపీ పార్టీ ఒక నాటకానికి తెరలేపిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. సో చూశారు కదండి, ఇక్కడ అమిత్ షా డౌన్ అనుకుంటూ, అదేవిధంగా మోడీ డౌన్ అనుకుంటూ ప్లకార్డులతో పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఇంకా మనం చూస్తా ఉన్నాం, భారీ ఎత్తున ఆ ధర్నా కార్యక్రమానికి ఇంకా చాలా మంది కార్యకర్తలు కూడా తరలి రావడం జరుగుతూ ఉంది. అసలు నిజంగానే మరి ఈడీ ఈ విధంగా వ్యవహరించడం ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే గుజరాత్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద బురదలే కార్యక్రమాలు చేస్తూ దాదాపుగా ఎంతో రకంగా వాళ్ళు ఇరికించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా 60 ఏళ్లుగా అవినీతి పాలన చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా వీళ్ళు రకరకాలుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నిన్న కిషన్ రెడ్డి గారు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి ఎలిగేషన్స్ చేశారు. సో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు నిజంగానే మరి ఈడీ ఈ విధంగా వ్యవహరించడం వల్ల నిజంగానే మరి బీజేపీకి ఎంత లాభం వస్తుందేమో తెలియదు, కానీ వీళ్ళంతా కూడా దీన్ని ముక్తకంఠంతో విభజిస్తున్నటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరితో అడుగుతాం నిజంగా అసలు మరి ఈ రోజు మరి ఈ కార్యక్రమానికి ఏ విధంగా వీళ్ళు తీసుకుంటారో దీన్ని వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే. ముందుగా చూసుకుంటే ఈడీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ రోజు కేవలం అది ఓన్లీ బీజేపీ పార్టీ కనుసన్నల్లో లేదా మోడీ అమిత్ షా కనుసన్నల్లో ఈడీ అంతా కూడా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాల డెలిగేషన్ చేస్తామని మాట్లాడుతున్నారు. సో ఏంటి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఈ దేశ భవిష్యత్తు కోసం స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ కుటుంబాన్ని మళ్ళొకసారి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒక కక్షపూర్యమైన చర్యలతో మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని చేపడుతున్నటువంటి కక్షను మేము దీన్ని చేస్తున్నాం. ఇది పిసిసి అధ్యక్షులుగా మా యొక్క మహేష్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో, అదే విధంగా మా దళిత విభాగం నుంచి మా అధ్యక్షులు ప్రీతమన్న, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారి అధ్యక్షతతోని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. దళిత విభాగం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మేము మా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. గాంధీ కుటుంబానికి గాని, రాహుల్ గాంధీ గారికి గాని, సోనియా గాంధీ గారి గాని చిన్న హాని కల్పెట్టే ప్రయత్నం ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తే కాంగ్రెస్ పార్టీగా మేము ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు. ఇది కేవలం ఒక కక్షపూరిత చర్య. దేశం కోసం యావత్ జీవితాలను, ప్రాణాలను, కుటుంబ ఆస్తులు త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబం డబ్బుల కోసం అటువంటి తప్పుడు పనులు చేస్తారంటే ఈ దేశం 100% ఎవరికి కావాలండి డబ్బులు? ఈ దేశానికే పైసలు ఇచ్చే చేస్తున్న గాంధీ ఫ్యామిలీ మాది. మొత్తం చూడండి, ఎప్పుడైనా 1,00,000 మంది ఒక వ్యవస్థలో ఉంటే అడపా తడపా ఒకరో ఇద్దరు చేసినటువంటి తప్పులకు మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీ దూషించవలసిన అవసరం లేదు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీలో 99% అవినీతి పడలే కదా. కానీ మా దగ్గర జరిగిన ఏ అవినీతిని కూడా మేము సహించము. మా కాంగ్రెస్ పార్టీ కూకటి వేళ్లతో అవినీతిని తీసేసే ప్రయత్నం చేస్తారు. పార్టీలో ఉన్నటువంటి మోడీ గారిని విశ్వగురుగా ప్రకటించుకుంటూ ఉన్నారు, ఎక్కడ అవినీతి లేని పరిపాలన చేస్తా ఉన్నారు అంటున్నారు. డిమానిటైజేషన్ పెట్టి పెద్ద నోట్ల రద్దుతోటి ఎప్పుడైతే దేశంలో ఉన్నటువంటి అవినీతి అంతా కూడా కట్టడి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. డిమానిటైజేషన్ అనేది ఈ ప్రపంచంలోనే జరిగినటువంటి ఒక పెద్ద అవినీతి సమస్య. అది ఒక పెద్ద స్కామ్. అది ధనవంతుల దగ్గర ఉన్నటువంటి నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చడానికి, అదాని వీళ్ళను రక్షించడానికి అమిత్ షా, అదే విధంగా మోదీ చేసినటువంటి ఒక పెద్ద కుంభకోణం, ప్రపంచంలో పెద్ద కుంభకోణం. దాన్ని రాహుల్ గాంధీ గారు అక్కడ నిండు శాసనసభలో దానికి చెప్పారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ చేస్తున్నటువంటి కక్షపూరిత చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల ఎంటగడుతున్నాం. ప్రజాస్వామ్య విరుద్ధంగా చేపట్టేటువంటి బీజేపీ కార్యకలాపాలను ఏదైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యంగా కొట్లాడుతూనే ఉంటది. వాళ్ళకి మేము వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం, రాజ్యాంగాన్ని రక్షిస్తాం. ఈ అత్యున్నత ప్రజాస్వామ్యమైన భారతదేశం రాజ్యాంగంతో నిలబడుతుందని రాహుల్ గాంధీ అంటున్నాడు. కాబట్టి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక బలహీనం చేసే కుట్రలోనే ఈ ఈడీ చర్యలు కూడా మేము ప్రజాస్వామ్యంగా తప్పకుండా తిరిగి కొడతాం. మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా దళిత విభాగం ఈ రోజు మా త్రిలోత్య గారు మా దగ్గరకు వస్తున్నారు. మా చైర్మన్ గారు, మా ప్రీతమన్న గారి ఆదేశాల మేరకు ఈ దళిత విభాగం నుండి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మహేష్ అన్న ఇచ్చినటువంటి ఆదేశాలుగా ముందుకెళ్లి ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీ కాపాడే ప్రయత్నం
100% మేము చేస్తాం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇది కేవలం ఈడీ మరి ఒక మోడీ కరుసలలో ఉందని మీరు మా ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఇది. మరి ఏ పార్టీకో ఏ వ్యక్తికో లొంగుబడి ఆ సంస్థ పనిచేయదు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ స్వయం ప్రతిపత్తిగా ఉన్న సంస్థలు కూడా ఈ రోజు మొత్తం మోదీ యొక్క చెక్కు చేతల్లోకి వెళ్ళిపోయాయి. న్యాయ వ్యవస్థ గాని, ఈడీ వ్యవస్థ గాని ప్రతి ఒక్కటి కూడా మోడీ చెక్కు చేతల్లోకి వెళ్ళిపోయి మోడీకి అనుసంధానంలో నడుస్తున్నాయి ఈ వ్యవస్థలు. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేస్తున్నాం. స్వచ్ఛందంగా పనిచేయవలసిన సంస్థలు కూడా గులామీ చేస్తున్నాయి ఈ మోదీ దగ్గర. దానికి వ్యతిరేకంగానే మా రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు. సో మరి గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇదంతా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా మామూలు మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి రాబోయే గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి కార్యక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది. దాన్ని మాకు మానసికంగా మమ్మల్ని బలహీనపరచడానికి ఒక కుట్రపూరే చర్య ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్.